శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను మనకు గుప్త నిధులు అంటారు గదా! అయితే ఈ గుప్త నిధుల గురించి నేను ఈరోజు తెలియజేస్తా. ఇవి అసలుకి ఎవరికి దొరుకుతాయి? ఎవరికి గనిపిస్తాయి? అనేది ఇది ఎందుకు జెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం ఈ గుప్త నిధుల గురించి ఆలోచించేంత పరిస్థితుల్లో ఎవ్వరం లేము. అవి గూడంగా మనకు దొరకడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి మన కష్టం మనం తినడమే చాలా గొప్పనమాట. అలాంటిది వేరే వాళ్ళు సంపాదించినయి, వేరే వాళ్ళు దాసిపెట్టినయి మనం తినడం అనేది అది కుదిరే పని గాదు. అది మనకంత అదృష్టం గూడంగా మనం జేసుకొనైతే లేము. ఎందుకంటే ఇప్పుడు మనము కలి ప్రభావంతోటున్నాం గాబట్టి, మనం అంటే లోకం మీద ఆహ్, న అంటే ధర్మం అనేది లేదు. అధర్మం ఎక్కువగా ఉంది గాబట్టి, ఈ గుప్త నిధులు దొరికేది చాలా కష్టం అన్నమాట. అయితే ఇది ఎందుకు జెప్తున్నానంటే, నాకు రీసెంట్‌గా ఒకరు ఫోను జేషిండ్రు. వాళ్ళ ఇంట్లో ఎవరో వచ్చి అంటే ఎవరో మాంత్రికులో ఎవరో వచ్చి మీ ఇంట్లో ఫస్ట్ ఏం జెప్పినంటే, మీ ఇంట్లో ఇట్లా అనారోగ్యాలయితాయంటే, వాళ్ళ ఇంట్లో సరే ఏదో ఒక ప్రతి ఇంట్లో ఏదో ఒకరి అనారోగ్యం అయితే ఎవరికో ఒకరికి వస్తుంటది గదా! సరే కొన్ని మన కర్మ బట్టి ఒకరికిద్దరికి ఇంట్లో వస్తుంటాయి. అయితే వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఇలా ఇది జరుగుతుందంటే వాళ్ళు నిజంగానే నమ్మిండ్రనమాట ఇంగ వాళ్ళని. మన ఎవరమైనా నమ్ముతాం గదా! మన కష్టాలేవో చెప్తున్నప్పుడు అవును మా ఇంట్లో ఈ విధంగా ఉంది గదా! అని వాళ్ళని నమ్మేస్తాం గదా! అయితే వాళ్ళు నమ్మి వాళ్ళని ఇంట్లోకి పిలుచుకొని వాళ్ళని కూర్చోబెట్టుకొని మీ ఇంట్లో నిధి ఉంది. మీకు అంటే మీ ఇంట్లో అదేమైనా ఒక శక్తి తిరుగుతుంది. అంటే ధనపిశాచి తిరుగుతుంది. అందుకే మీ ఇంట్లో ఒకరు తప్ప ఒకరు హాస్పిటల్ పాలవుతున్నారు అని జెప్తే వాళ్ళు నిజంగానే బెదురుకున్నారంట. బెదురుకొని సరే దీన్ని ఎట్లా తీయాలి అంటే వాళ్ళు ఎన్నో లక్షనో, 2,00,000 అడిగిండ్రంట. అయితే వాళ్ళు ఏదో బేరం మాట్లాడి ఒక 1,00,000 వరకు ఒప్పుకున్నారంట. అయితే రూ. 1,00,000కు ఒప్పుకోని వాళ్ళు ఎందుకంటే అది తి వీళ్ళు ముందే అది తీయండి ఇస్తామనంటే అయిపోతున్నాయి గానీ వాళ్ళు ముందు డబ్బు మొత్తం తీసుకున్న తర్వాత ఏదో అంటే తెల్లాలు ఇవి ఈ అంటే మనము ఈ నిధులు తీయాలి అంటే మనకు పగలు పనికిరాదనమాట. పగలు నిధులు మనకు కనపడవు. మనకు సూర్యుడు అస్తమించిన తర్వాతనే మనకు నైట్ పూటనే ఆ నిధులు కనిపిస్తాయి ఎవ్వరికైనా సరే. ఈ అంటే నిష్టతోటి ఉన్న వాళ్ళకి అది కొన్ని మంత్రాలుంటాయి, కొన్ని తంత్రాలుంటాయి. అవి తెలిసిన వాళ్ళకి మాత్రమే అవి కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు అంత ఇదున్న వాళ్ళు ఎవ్వరు లేరులెండి. అందరూ అధర్మం కింద పడ్డారు. అందరూ మోసం చేసే వాళ్ళు తయారుగా అయిండ్రు కాబట్టి ఇవి కనపడవు గానీ, సరే వాళ్ళు ఏదో పూజలు చేసిండ్రంట అది ఇది పక్క వాళ్ళు అడిగితే ఏదో మా ఇంట్లో అనారోగ్యాలు జరుగుతున్నందువలన ఏవో మేము పూజ చేపించుకుంటే సరే అందరూ గూడంగా నమ్మిండ్రంట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఆ విధంగా ఉందన్నమాట. సరే దాన్ని అన్నారంట. లాస్ట్‌కు వాళ్ళు ఏదో ఇంట్లో ఎన్నో తవ్వితే ఇది లేదు. లాస్ట్‌కు తవ్విన తర్వాత ఇది లేదు జరిగిపోయింది. ఇంగ మీకు దొరకదు. మీ ఇంట్లో కష్టాలన్నీ తగ్గిపోతాయిలే అని ఏదో చెప్పి వాళ్ళెళ్ళిపోయిండ్రంట. వాళ్ళు నాకు ఈ మధ్యనే ఫోను జేషిండ్రనమాట. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? నిజంగా నిధులు ఉంటాయా అంటే ఉంటాయి. కాకపోతే అవి ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతాయి. ఇప్పుడు సపోజు ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి. ఆ వ్యక్తి ఎక్కడన్నా అంటే మన పూర్వకాలంలో ఏం జేసేవాళ్ళు అంటే వాళ్ళకప్పుడు బీరువాలు అవన్నీ లేవు గాబట్టి ఎక్కడ గోడలుల్లో, ఎక్కడన్నా భూములుల్లో పెట్టెలాగా జేసి దాసిపెట్టుకునేవాళ్ళు. లేకపోతే గోడలుల్లో గూట్లు అంటారు గదా! వాటిలల్లో బెట్టి వాళ్ళు అప్పుడు చావులు ఎట్టున్నాయంటే ఇప్పట్లాగా మంచాల మీద పడి ఏదో హాస్పిటల్‌లో పడి ఆ విధంగా చావులు లేకుండే. అప్పుడు ఏదైనా చావు వచ్చింది అంటే సడెన్‌గా చనిపోవడం అంటే ఎవరికీ ఏ విషయం చెప్పకుండా చనిపోయేవాళ్ళు. ఇప్పుడెట్లుంది అంటే ఓ వారం రోజులు హాస్పిటల్‌లో బండడము, లేకపోతే నెల రోజులు ఇంట్లో బండడము. చావు ఇప్పుడు రావడం చాలా కష్టం. ఘోరమైన చావు. అప్పుడు ఆ విధంగా లేదు. మనిషికి చావు వచ్చిందంటే ఒక్కటేసారి ఎవరికీ ఏ విషయం చెప్పది. అసలు మంచాల మీద పండేది లేదు. హాస్పిటల్‌లో పండేది లేదు. కాబట్టి అవి అట్లనే గోడలుల్లో లేకపోతే భూములలో అవి అట్లనే ఉంటాయి. అయితే ఈ నిధులు ఏమవుతాయి అంటే మనకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణము వస్తది గదా! ఈ సూర్యగ్రహణము, చంద్రగ్రహణము వచ్చినప్పుడు నిధులు అనేది ఇప్పుడు ఇప్పుడు నేనున్నాననుకోండి. నేను దాసిపెట్టుంటే నా వంశం ఎక్కడ ఉంటుందో, అదే ఆ ప్లేస్‌లోనే వాళ్ళు పెట్టిన ప్లేస్‌లోనే వంశం అలాగే ఉందనుకోండి. అది అక్కడనే ఉంటది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణానికి అది మీదికొస్తుంటది. గ్రహణాలు అందుకే ఈ నిధులు తీసేవాళ్ళు గూడంగా ఎక్కువ ఈ నిధులు కనుక్కోవాల్సిన వాళ్ళు ఈ గ్రహణం రోజే పూజలు ఎక్కువగా జేస్తారు. వాళ్ళకి శక్తి పెంచుకుంటారనమాట. వాళ్ళకప్పుడు తెలిసిపోతదనమాట.
అయితే అవి నిధులేమైతే పైకొస్తాయి. లేదనుకో ఇప్పుడు ఆ వంశం అక్కడ లేదు. వేరే తోనికి పోయిండనుకోండి, అవి జరుగుకుంటూ పోతాయి. అంటే గ్రహణము ఎంతసేపుందో అంతసేపు అవి జరుగుతాయన్నమాట. అంటే గ్రహణ కాలం మొత్తము భూమిలోనే ఆ ధనం అనేది జరిగిపోతుంటది. అవి ఒక్కతోటి స్థిరంగా ఉండవు. మనం చాలా పొరపాటు పడతాం. ఇక్కడ ఉంది, అక్కడున్నది గానీ, ఈ గ్రహణ కాలంలో అవి ఏ వాళ్ళ వంశం ఎక్కడుందో ఎందుకంటే వాళ్ళు సంపాదించిండ్రు కాబట్టి అది వాళ్ళ వంశానికే చెందాలి కాబట్టి అవి జరుగుకుంటూ అందుకే ఒక్కతోటి నిధులనేది ఉండవు. చాలామంది ఇక్కడుంది, అక్కడుంది. అయితే ఇక్కడుంది, అక్కడుంది అని ఎందుకంటారు అంటే వాళ్ళు ఇప్పుడు గ్రహణ కాలం అయిపోయినాక అది అక్కడే నిలిచిపోతదనమాట. మళ్ళా గ్రహణ కాలం వచ్చినప్పుడు మళ్ళీ ఎళ్ళిపోతుంది. ఇట్లా అంటే మనకు శక్తిగా ఉన్న రోజులలో మాత్రమే అవి జరుగుకుంటూ పోతుంటాయి. కాబట్టి అవి ఎక్కడో ఒకదాన్ని చాలామంది ఇట్లా మీ ఇంట్లో నిధులుండయి, మేము తీస్తాము అనుకుంటే మాత్రము నమ్మకండి. అది చాలా పొరపాటు. నేను ఈరోజు ఒక చిన్న మంత్రం చెప్తాం. అయితే నిజంగా మీ ఇంట్లో నిధులు ఉన్నాయా? ఇప్పుడు చెప్తుంటారు కదా! ఊర్లుల్లో ఎక్కువ ప్రచారం అవుతాయి. సిటీలలో చాలా తక్కువ గానీ ఊర్లుల్లో వాళ్ళ ఇంట్లోకి ధనం దొరికింది, వాళ్ళ ఇంట్లో ధనం ఉందంట అని చెప్తుంటారు కదా! అయితే నిజంగా మన ఇంట్లో నిధి ఉందా? లేకపోతే మన పొలాలల్లో గానీ, మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా? అంటే మీకు ఎవరైనా చెప్పినా ఎంబడే వాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళతోటి ఈ పూజలు, ఆ పూజలు చేయించుకొని లాస్ట్‌కు లేదు అని డబ్బులు వృధా జేసుకోకండి. ఈ మంత్రం చదువుకోండి. మీకు ఖచ్చితంగా మీ ప్లేస్ ఎక్కడైతే నిధులున్నాయో అవి మీకు మనకు దేవత మనకు అంటే మనకు శక్తి మాతలు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడే గాని నిధులున్న తోటి ఒక మాత అనేది ఏర్పడతది. అంటే ఒక మాత అనేది ఏర్పడుతుంది. అంటే ఆ మాత చూసుకుంటదనమాట. ఇప్పుడు ఎక్కడైనా సరే పిశాచులు గాని లేకపోతే ఎక్కువ నాగుపాములు ఎక్కువుంటాయి. నిధులున్న దగ్గర ఎక్కువ నాగుపాములే ఉంటాయి. అట్లా ఏదో ఒక శక్తి మాత్రం ఆ నిధిని కాపాడుతూ ఉంటది. ఎందుకంటే వాళ్ళు చేసిన పుణ్యం అప్పుడు వాళ్ళు సంపాదించిన సంపాదన ఎట్లంటే న్యాయంగా, ధర్మంగా సంపాదించిన డబ్బనమాట అది. మనలాగా ఇప్పుడు అడ్డగోలుగా ఎవరిని పడితే వాళ్ళని మోసం చేస్తూ ఎవరిని పడితే వాళ్ళ నెత్తిన చేతి పెట్టి అడ్డగోలుగా అడ్డమైన వాళ్ళని ఇప్పుడు పెద్దోళ్ళని, చిన్నోళ్ళని తేడా లేకుండా సంపాదించుకున్నవి అవి ఏదో విధంగా పోతూనే ఉంటాయి. గానీ అప్పుడు న్యాయంగా సంపాదించిన వాళ్ళ కష్టార్జితం కాబట్టి వాటిని ఎక్కువగా ఈ నాగరాజు, నాగుపాములు అనేది వాటిని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాయి గాబట్టి అయితే ఇప్పుడు ఈ చిన్న మంత్రము మీరు తెలుసుకోండి. చదవండి. మీకు అంటే ఎవరైనా చెప్పిండ్రా గానీ, ఎంబడే వాళ్ళకు కనెక్ట్ అయ్యి, వాళ్ళకి డబ్బులిచ్చి, ఈ పిచ్చి పూజలు చేసే బదులు, ఈ మంత్రాన్ని మీరే చదువుకుంటే, నిజంగా ఆ నిధి మీకు దక్కేదే ఉంటే, మీ వంశస్థులది అయితే మాత్రము, మీకు అనేకమైన సింప్టమ్స్ మీకు స్వప్నంలో కనిపిస్తాయి. స్వప్నంలో యక్షదేవతలు అనేవి ఉంటాయి గదా! ఆ దేవతలనేది మీకు నిధి ఉన్నట్లు చూపిస్తవి. మీకు నిధి ఉన్నట్లు మీకు ఆ వారం రోజులు ఈ మంత్రం పఠిస్తున్నన్ని రోజులు మీకు కలలో ఈ నిధుల గురించి అంటే ఎక్కడ ఉందో గూడంగా మీకు కరెక్ట్ మీరు ఆ ప్లేస్ గూడంగా మీరంటే ఈ మంత్రాన్ని నిష్టతో మీరు వంట పట్టించుకొని, మీరు సిద్ధి చేసుకుంటే మాత్రము మీ ఇంట్లో ఏ ప్లేస్‌లో ఉందో గూడంగా ఆ నిధి మీకనేది కనిపిస్తదనమాట. ఈ మంత్రం ఏం లేదు. ఈ చిన్న మంత్రము దీన్ని 1008 సార్లు మీరు రోజు 21 రోజులు ఎవ్వరి నిశ్శబ్దం లేకుండా అంటే మీకు మనిషి మాట అనేది వినపడకూడదు. అలాంటి ప్లేస్‌లోనే చేయాలి. ఎందుకంటే మనుషుల మాట అనేది ఇనిపిస్తే ఆ మంత్ర ఫలితం అనేది పోతది. మనకు దృష్టి అనేది ఉండదు. మనకు సిద్ధించదనమాట. అంటే మానవుని మాట ఇనపడని ప్లేస్ మనం జూసుకొని ఈ మంత్రాన్ని 1008 సార్లు 21 రోజులు పఠించాలి. పఠించిన తర్వాత మీరు మళ్ళా మీకు స్వప్నంలో మీకు కనిపించింటది గదా! అంటే ఇక్కడ ఉంది అని మీకు దెలిస్తే మళ్ళా మీరేం చేయాలంటే దానిమ్మ రసం తీసుకోండి. దానిమ్మకాయ ఉంటది గదా! దాని రసం తీసుకొని చేతిలో పోసుకొని మీరేం చేయండంటే 21 సార్లు మళ్ళా ఆ మంత్రాన్ని పఠించి ఆ రసాన్ని మీ కండ్లకు రుద్దుకోండి. కండ్లకు కాటుకలాగా రుద్దుకుంటే మీకు అంటే మెరుస్తున్నట్లు కనిపిస్తదని. అంటే ఎక్కడైతే ధనం ఉందో అక్కడ మీకు ఏమనిపిస్తదంటే ఆ ధనం ఉన్నట్లు, మెరుస్తున్నట్లు మీకు ఆల్రెడీ
మీకు సింటమ్స్ అనేవి తెలిసిపోయుంటది. ఈ మంత్రం సిద్ధించినప్పుడే మీకు పలానా జాగాలో ఉందని తెలిసిపోతది గదా! అది ఎంత అంటే ఉందా లేదా అనేది గూడంగా మీకు ఈ దానిమ్మ రసంతోటి మనం కండ్లకు కాటుక బెట్టుకొని జూస్తే ఇది కనికట్టులాగా మనకు ఖచ్చితంగా కనిపిస్తుందనమాట. ఈ మంత్రము నేను జెప్తాను. మీరు రాసుకోండి. ట్రై జేయండి. మీకు గూడా ఎవరైనా ఇవి అనవసరంగా ఎవరైతే జేయరులే గానీ మీకెవరన్నా ఇక్కడ మీ ఇంట్లో ధనముంది, మీకు ధనపిశాచుంది, అందుకే మీ ఇంట్లో ఇట్లా అనారోగ్యాలుంటే వీళ్ళలాగా నేను చెప్పినా గదా! వాళ్ళు లక్షలు మోసపోయిండ్రు గాబట్టి ఇట్లా ఇవి ఎక్కువగా పల్లెటూర్లలోనే ఎక్కువ ప్రచారం అయితాయి. మోసం చేసే వాళ్ళు గూడంగా పల్లెటూర్లలోనే ఎక్కువగా మోసం చేస్తారు. సిటీలో అయితే వీళ్ళని ఎవరిని పట్టించుకోరు గూడంగా. అదే ఇంటి ముందలకి గూడంగా రానియ్యరు గాబట్టి మోసపోవద్దనే నా యొక్క విజ్ఞప్తి అన్నమాట. ఈ మంత్రం చెప్తే రాసుకోండి మీరు. ఓం గం గణపతేయ నమః. ఓం చాముండాయై నమః. ఓం భూతం దర్శాయ దర్శాయ స్వాహం. మళ్ళొకసారి చెప్తా చూడండి. ఓం గం గణపతేయ నమః. ఓం చాముండాయ నమః. ఓం భూతం దర్శాయ దర్శాయ స్వాహ. ఈ మంత్రాన్ని 1008 సార్లు అదేవిధంగా 21 రోజులు పట్టించి మళ్ళా దానిమ్మ రసం చేతిలో పెట్టి మీకు ఎక్కడైతే ధనం ఉందో ఆ ప్లేస్‌కి వెళ్ళి మీరు 21 దానిమ్మ రసం చేతిలో పెట్టుకొని మీరు 21 సార్లు మళ్ళా మంత్రాన్ని పఠించి మీరు కాటుకలాగా పెట్టుకొని అక్కడ చూస్తే మీకు ఒక మెరుపు అనేది మెరుస్తుంది. అక్కడ ధనం ఉన్నట్లు లేకపోతే లేదు. అయినా నాకు తెలిసి వీటిని నమ్మకపోవడమే చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మన కష్టం మనమే తింటలేము. అలాంటిది వేరే వాళ్ళవి తినాలంటే చాలా కష్టం కాబట్టి అందుకే వీటి జోలికి పోకపోవడమే బెటరు. ఉంటే ఉండిండొచ్చు. అవి ఎవరికో దొరుకుతాయి. వాళ్ళ వంశస్థులకే దొరుకుతాయి. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే అవి వాళ్ళ వంశస్థులకు గూడంగా దొరకని పొజిషన్. ఎందుకంటే దేశం గాని దేశాలు వెళ్ళిపోతున్నారు. అంత దూరం అవి పోలేవు అన్నమాట. ఎటు ఉన్నా మనకు ఈ గ్రహణాలు మనకెప్పుడొస్తాయి? ఈ సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు. అది గూడా ఒకసారి ఇప్పుడు ఈ గ్రహణం కాలం ఎంతుంటది? ఒకసారి గంట ఉంటది. ఒకసారి 2 గంటలుంటది. ఇట్లా ఆ గ్రహణం ఉన్న టైంలోనే మాత్రమే వాటికి శక్తి వచ్చి అవి జరిగిపోతుంటది గానీ, మిగతా టైంలో అవి జరగవు గాబట్టి చాలా కష్టం ఇప్పుడున్న సమయాన్ని బట్టి, ఇప్పుడున్న పొజిషన్‌ని బట్టి. అందుకే వీటిని నమ్మకండి, మోసపోకండి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.